ఉన్నటువంటి నవీపేట్ మండల కేంద్రంలో ప్రతి విషయానికి పెద్దలు సోమశెట్టి రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించే మనిషి అంటే మన తెలంగాణలో ప్రజలు ప్రతి నిమిషం ప్రజల గురించి ఆలోచించే మనిషి ఒక సోమశెట్టి రెడ్డి గారు నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తను ఏ రోజు కూడా స్వార్థంగా ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏం కావాలో అది చూసి పెద్ద మనిషి. తను ఇంత ఏజ్ వచ్చినా కూడా తను ఏ రోజు కూడా మండలం తిరిగి వెళ్ళి ఏం జరుగుతుందని ఆఫీసర్లతో మాట్లాడి కరెక్ట్ పనిచేస్తున్నారని అడిగి తెలుసుకునే మనిషి పెద్దలు సోమశెట్టి రెడ్డి గారు. అయితే మన కార్యకర్తల కోఆపరేట్ కొద్దిగా లేకుండొచ్చు, దానికి కూడా పెద్దలు దగ్గరుండి కోఆపరేట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మన దాంట్లో మనము విభేదాలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మనం అందరం పనిచేసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈరోజు ప్రతి గరీబ్ మనిషికి ఇంటికి వెళ్ళే పనులు చేసిరు. ఎందుకంటే గృహజ్యోతి కానీ ప్లస్ బచ్చాసుల విషయం కానీ ప్లస్ ఇప్పుడే మొన్న సన్నబియ్యం కార్యక్రమం కానీ ఏదైనా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ అంటే ఎక్కడ కూడా ఇక్కడ తప్పుదో పట్టకుండా తన దగ్గరుండి అందరికీ అందే విధంగా చేయించినాడు. మన దాంట్లో ఏమున్నా కూడా మనం సమస్యని మనం పరిష్కరించుకోవాలా, మనం ఉన్నటువంటి మండల నాయకులతో మనం పరిష్కరించుకోవాలి. కానీ ప్రజలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ అనేది ఒకటే పార్టీ, జాతీయ పార్టీ. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా కలిసి కట్టుకొని ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళందరినీ కూడా మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇవ్వలేదు, కానీ సంవత్సరం నెలలో మనం ప్రతి దగ్గర ఇంద్రమిల్లు ముందు పోసినాం. ప్రజలకు ఖచ్చితంగా మనం తీసుకెళ్ళగలిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా గెలవరు, ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప. ఒకసారి మీరందరూ చప్పట్లతోటి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎందుకైనటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మన పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా చాలా విషయాల్లో చాలా చురుకుగా పనిచేస్తూ మనకు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలుగా మనం ఆయన వచ్చినప్పుడు మాత్రమే మనం మన పనిని చూపిస్తున్నాం, కానీ మిగతా రోజుల్లో చూపిస్తలేదనేటువంటి విషయం ఇది వాస్తవమైంది. కాబట్టి కార్యకర్తలు గట్టిగా మనం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళినప్పుడు మాత్రమే దాని ఫలితాలు మనం చూడగలుగుతాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు మన దైనందిన దినచర్యలో పార్టీ కోసం పనిచేసే వారిగా కొంత సమయాన్ని కేటాయించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు కనీగిన ఎరగని రీతిగా ఈరోజు 3,500 పైచీలకు బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటిని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేసే ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా మనం దరిదాపు బీదలైనటువంటి వారికి ఇండ్లు ఇస్తున్నాం, సన్నబియ్యం ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాం. అదేవిధంగా మహిళా సాధికారత విషయంలో మన ఎమ్మెల్యే గారు చాలా చురుకుగా నేను చూసినప్పుడు మన మండలంలో పెట్రోల్ బంక్ మహిళలకు మనం కేటాయించి దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆయన ఈ సూచన చేసి రాష్ట్రంలోనే దాదాపు 30 పెట్రోల్ బంకులు మహిళలకు ఇవ్వాల్సిందిగా ఆయన సూచన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అన్ని విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారి దిశానిర్దేశంతో చురుకుగా ఈ కార్యక్రమాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మంచి ఫలితాలను చూసి మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు రాష్ట్ర స్థాయిలో తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం. చాలా రోజులైతుంది మహిళా అధ్యక్షులు కాబట్టి ఎప్పుడూ ఇలా లేదు. ఎందుకంటే ఏది జరగాలన్నా మాకు మేమే చేసేవాళ్ళం. అలా కాకుండా ఇక మహిళలకు ఇది పెట్రోల్ బంకులు అసలు ఫండ్స్ కూడా మీరు రైస్ మిల్ పెట్టాలి, మీరు ఎలక్ట్రిక్ బస్సులు నడిపించుకోవాలి, మండలకు ఒకటి అలా చాలా ఇచ్చారు. పావుల వడ్డీ అనేది కూడా ఈ మధ్య ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు. మొన్న మాకు రీసెంట్గా వచ్చింది శ్రీనిధి. మళ్ళీ ఇన్సూరెన్స్ సభ్యులకు 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక సభ్యురాలు చనిపోతే అసలు వాళ్ళ ఇంట్లో కూడా కట్టలేని పరిస్థితులు వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు ఇన్సూరెన్స్ 2 లక్షల ఇన్సూరెన్స్ చేయగలుగుతుంది. ఇలాంటి చాలా పథకాలు మాకు మహిళలకు చాలా ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా నా రేంజల్ మండలి విషయానికి వస్తే అన్ని గ్రామాలలో రేపు జరగబోయే ఏ ఎలక్షన్ అయినా సరే మా కార్యకర్తలందరూ
ఉత్సాహంతో ఉన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమం మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, రాబోయే రోజులలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. ఎవరో కొందరు పని కట్టుకొని ప్రజలలో ఎక్కడో అసంతృప్తి ఉన్నదని చెప్తా ఉన్నారు, కానీ వాస్తవం కాదది. ప్రజలు బాగా సంతృప్తితో ఉన్నారు. సన్న బియ్యం కార్యక్రమం వచ్చేసినాక పేద ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని స్కీమ్స్ మనం చేస్తున్నాం, కానీ నాతో పాటు కార్యకర్తలం అందరం కూడా అది ప్రజల దాకా తీసుకుపోయేటప్పుడు కొంచెం మనం వెనుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా చేసే పనులన్నీ, ప్రభుత్వం ద్వారా చేస్తున్న పనులన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమం మనం చేద్దాం. పెద్దలకు అందరికీ ఈ వేదిక ద్వారా ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాం. మేము మా కార్యకర్తలందరూ ఈరోజు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు పేద కార్యకర్తలు పనిచేసినప్పుడు ఈ యొక్క ఇళ్ల విషయంలో చాలా ఏదో అపోహలతో ఉన్నారు. కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని మాత్రం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది కార్యకర్తల మీటింగ్లో. ఈరోజు కూడా ఉన్న సమస్య అయితే మాకు ఖచ్చితంగా అదొకటే కనిపిస్తూ ఉంది. కార్యకర్తలకు ఇళ్ల విషయంలో కొంచెం కొత్తలలో తేడా వచ్చిన, కార్యకర్త పార్టీ గెలిచినాక ఒక బేస్మెంట్ స్థాయిలో, ఒక గోడల స్థాయిలో ఇల్లును ఆపేసుకొని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నాకు ఖచ్చితంగా నా పార్టీ పెద్దలు న్యాయం చేస్తారు, నాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని. అదొకటి మీరు కొంచెం దయచేసి వాళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది యువకులు రాజు యువశక్తి లోన్ల కోసం అప్లై చేసుకొని ఉన్నారు. గతంలో ఏదైనా స్కీమ్ వస్తే టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ 10 మంది ఉండి వాళ్ళు వాటాలు పంచుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా ఆశించకుండా ప్రతి స్కీమ్ని పేదవాళ్ళ దగ్గర తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మనలో ఉన్న ఎలిజిబుల్ కార్యకర్తలకు మాత్రం ఈ స్కీమ్లో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు మీరు చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా చాలామంది పార్టీ కోసం గత 12 సంవత్సరాల నుంచి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఎక్కడ భయపడకుండా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మనందరి బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఎక్కడ ఏమైనా కానీ పెద్దలు ఉన్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. మీకు ఎక్కడ ఏ లోపు రాకుండా చూస్తారు. కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దని నా స్థాయిగా నేను చెప్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన అధికారం లేనప్పటికీ మా నాయకుడు కనుసన్నలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నట్టుగానే మనం నడుచుకున్నామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మనం సారు ఓడిపోయినప్పటికీ 4 మండలాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీపీలు, 4 డిప్యూటీసులు మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుకి అప్పుడు అన్నీ కూడా మనకు ఒక బోధన నియోజకవర్గం, బోధన టౌన్ మున్సిపాలిటీ లేదు, ఎమ్మెల్యే లేడు అనే భావన ఉండేది. తర్వాత తిరిగి మన ఉన్నటువంటి పార్టీలు సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరినీ కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరినీ కొనుగోలు చేయడం జరిగేది. మన కాంగ్రెస్ పార్టీ పూడ్చుకుపెట్టే విధంగా ఎవరు ఉండొద్దు, గ్రామాలలో సర్పంచులు ఉండొద్దు, ఎంపీటీసీ ఉండొద్దు, కార్యకర్తలు కూడా ఎవరు మిగులొద్దు అనేటువంటి భావనతోని ఆ రోజున నాయకులు టీఆర్ఎస్ వాళ్ళకి ఆ రకంగా చేయడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఉన్నటువంటి మన నాయకులు ఎవరైతే ఉన్నారో 2 కానీ 3 కానీ మిగిలిన నాయకులు కళ్ళు కట్టిన కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ధైర్యం ఉండకుండా మా సార్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని మేము బతుకుంటాం, మా సార్ని గెలిపించుకుంటాం అనేటువంటి లక్ష్యంతోనే అందరూ పనిచేయడం జరిగింది. ఎందుకంటే మనకు అందరూ ఒకటే మాట చెప్పేది, మేము 40,000 మేము ముందున్నాం, మీరు జీరోతో ఉన్నారని చెప్పేది. అంటే ఒక వర్గానికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు 40,000 ఓట్లు మేము ఉన్నాము, మీరు ఏం చేస్తారు అనేటువంటి భావనతో ఉన్నప్పటికీ మేమందరూ కూడా ఈరోజు మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, కలిసికట్టుగా ఏమైనా కానీ ఖచ్చితంగా మన సార్ని గెలిపించుకోవాలన్న లక్ష్యంతో గెలిపించుకున్నాం. కానీ గెలిపించుకున్న తర్వాత ఈరోజు చాలా నిరుత్సాహంగా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, సారు లేని కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెము మేము చెప్పుకోలేదు. మంత్రి అనేది సారు చెప్తున్నప్పుడు రావాలి, కానీ మా రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో కొద్ది రోజుల్లోనే మరి తప్పకుండా అధిష్టానం మంత్రికి ఇచ్చినట్టయితే మాకు జిల్లా రాష్ట్రానికి ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మన కార్యకర్తలు కొందరు నిరుత్సాహపడుతున్నచ్చు, కొందరు బాధపడుతున్నచ్చు. కానీ ఆదో టీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళ ఎంబడినలకే డాక్టర్ ఇచ్చిండ్రు,
వాళ్ళు ఇవ్వబడిన వాళ్ళకే ఇల్లు ఇచ్చిర్రు, వాళ్ళు ఇవ్వబడిన వాళ్ళకే దళిత బంధించిర్రు, బీసీ బంధించిర్రు. ఏదో లాభం జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఇవ్వడానికి తిరిగిన వాళ్ళకే జరిగింది తప్ప. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి చూస్తున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గట్టిగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు. ఆ గ్రామంలో నాకు ఇల్లు కావాలి, ఒక 4 ఎకరాలు కావాలి సార్, మాకు ఒక 4 ఎక్కి అంటే సార్ అడుగుతుంటే నాకు కావాలనేటువంటి అంతమంది పక్క ఎక్కడో ఒక దగ్గర నిరుపేద కుటుంబం ఉండొచ్చు, వాళ్ళని అడుగుతుండొచ్చు. అయినా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మా సోదరుడు చెప్పిండు, తప్పకుండా పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ప్రజలకు తెలిసే విషయం ఒకటే, ఏదైనా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే అది సపట వర్గాలకు కులాలకు అందరికీ అందుతుంది, కానీ కాంగ్రెస్ కార్యకర్తకు అందుతుందనే విషయము ఈరోజు చెప్పగలుగుతున్నాం మనం. మా పార్టీ అంటే ఇట్లుంటుంది, ఇందిరమ్మ రాజా అంటే ఎట్లుంటుంది అంటే చాలా మంది తెలియదు. ఇట్లుంటుందని చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఇచ్చింది ఇందిరమ్మనే, ప్లాట్లు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది, అని చేసింది ఇందిరమ్మనే. అదే రాజ్యం ఇప్పుడు వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇవాళ ఇల్లు ఇస్తున్నాము, 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఇల్లు ఇచ్చిన దగ్గర 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకున్నారు. డాక్టర్ ఇచ్చిన దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నారు. మరి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తే పైసలు తీసుకున్నారు, కళ్యాణ లక్ష్మి సాధి ముబారక్ ఇప్పిస్తే పైసలు తీసుకున్నారు. ఈరోజు మనం గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాం గట్టిగా, మన కార్యకర్త ఎవరు ఒక రూపాయి ఇస్తున్నటువంటి దాఖలు లేవు. ఈ విషయాన్ని అంటే మనం ఇంత కరెక్ట్ పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల్లో రేపు కష్టాలు అడగలుగుతాం మనం. ఎందుకంటే మనం ఈ గ్రామంలో చేసిన పని, ఏం పని చేసినాం? ఉచిత బస్సు 6 ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలల్లో బస్సు ఉచిత ప్రయాణం కల్పించినాం. ఉచిత కరెంట్ ఇలా ప్రతి ఇంటికి 1000 రూపాయలు, 800 రూపాయలు, 900 రూపాయలు మనం కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. అదే టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 నెలల కోసం కరెంటు బిల్లు ఉంటే 1 నెల కరెంటు బిల్లు ఇచ్చింది. అవన్నీ చేసి మొత్తం ఈ రకంగా మన దగ్గర నుంచి ఏ రకంగా పైసలు గుంజుకొని ఏం చేయకుండానే ఆ పార్టీ వెళ్ళిపోయింది. ఒక్క విషయమే గమనించాలి మనం. ఒకటి, ఇలా కాళేశ్వరం అని చెప్పేసి 2 కోట్ల రూపాయలు బాగా చేసిండు. మన సార్ ఏం చేసిండు? అల్లి సాగర్ ఒకటి, ఎర్రగుడ్డ ఒకటి మన కళ్ళ ముందు సెన్స్ పెట్టిండు. అది ఎందుకు ఇంతవరకు ఖరాబ్ అయితే లేదు, రిపేర్ అయితే లేదు? మనం ఇన్ని పంటలు 2 పంటలు తీసుకున్నాం. ఏ రకంగా తీసుకున్నాం మనం? అది చేసే నాయకుడి లక్షణం. అది నా ప్రజలు నేను ఏం చేస్తున్నాను అంటే చేసిండు కాబట్టి ఇలా మనం పంటలు పట్టుకోగలుగుతున్నాం. మన మండలం అభివృద్ధి చెందింది, రిజల మండలం అభివృద్ధి చెందిందంటే ఇలా వాస్తవంగా అల్లి సాగర్ దాని లిఫ్ట్ ద్వారానే మనం అందరం కూడా అభివృద్ధి చెందినాం. ఇక ఎర్రగుంట ఎవరు చెప్పలే, సారే చేసిండు. ఎందుకంటే నా ప్రజలకు ఇబ్బంది కావద్దు, రైతులకు ఇబ్బంది కావద్దు అని చెప్పేసి మొట్టమొదటి కోరుకున్నది ఒకటే, ఎక్కడైనా సారు దృష్టి మొత్తం పొద్దు మీదగా నాకు రైతులకు నీళ్లున్నాయా, అలా పండించే పంట గిట్టుబాటు ధర వస్తుందా, ఏమొస్తుందని చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒకటే వచ్చింది, మనకు ఎలక్షన్ వచ్చింది, ముంగట స్థానిక సంస్థలు వచ్చినాయి. మనం అందరం ఇప్పటిదాకా ఇంత చెట్టు కష్టపడి మనము సార్ని గెలిపించుకున్నాము. దానికంటే ముఖ్యమైనది రేపొద్దున రాష్ట్ర స్థాయిలో చూస్తారు. మన బోధ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఇంకా మిగతా ఎలక్షన్ ఏమైనా కావచ్చు, మనందరం మన దగ్గర ఊళ్ళలో ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉండాలి. సార్ అవన్నీ పరిష్కరిస్తాడు, ఏదైనా ఉన్నా కానీ చూస్తాడు. కాబట్టి మనం ప్రతి ఒక్క సర్పంచ్ కావచ్చు, మనం కలిసికట్టుగా ఉండి మనం ఆ రోజు మనం అందరినీ ఎదుర్కొన్నాం. టీఆర్ఎస్ వల్ల మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. కొన్ని ఓడిపోయినా కొన్ని దగ్గర గెలుచుకున్నాం. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఓడిపోకుండా ప్రతి ఒక్క గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల. అప్పుడే మనం సార్ దగ్గరికి వచ్చి, సార్ నా దగ్గర జెండా ఎగరేసుకుని వచ్చిన మాకు పనులు చేయండి సార్ అని చెప్పి అడిగేటువంటి సత్తా మనకు ఉంటుంది. కాబట్టి సార్ చేయాలని కూడా సార్ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సార్ నిరుత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేయొద్దు. మనలో మనకు ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాటు పక్కన పెడదాం. ఏదైనా కలిసి పని చేసుకొని పొద్దున కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చారు, అన్ని విధాలుగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా నవపేట మండల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారికి, రంజన్ మండల్ ప్రెసిడెంట్ గారికి, ఫైర్బీ రంజాన్ గారికి, అదేవిధంగా గంగారం చైర్మన్ నాగిరెడ్డి గారికి, నగేష్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన ఎక్స్ మండల్ ప్రెసిడెంట్లకు, డిప్యూటీలకు, సర్పంచులకు మీటింగ్ ఎందుకు పెడతా ఉన్నారు? గ్రామాల్లో మనమందరం గట్టిగా ఉండాలి, కలిసి సాధించుకోవాలని ఉద్దేశంతో పెడుతున్నాం. మరి దీనికి కూడా యువకులు వెంకట్ గారు అటెండెన్స్ తీసుకున్నారు. అటెండెన్స్ తీసుకుంటే నాకు అనిపిస్తున్న నౌపేట కూడా కొంచెం రాలేదు, ప్రెసిడెంట్ రాలేదు,
చిన్నగా రాలేదు. ఆటాపూర్ దగ్గర రోడ్ దగ్గర పెట్టిందేమో నియోజకవర్గం మీటింగ్, అది మండల పాయింట్లో ఎన్నుకోవడానికి. ఈరోజు పెట్టిన మీటింగ్ ఏంటంటే గ్రామ శాఖ అధ్యక్షుల్ని ఎన్నుకోవడానికి పెట్టినటువంటి మీటింగ్ ఇది. రేపటి నుండి కరెక్ట్ వారం రోజుల లోపల ఇద్దరు మండల ప్రజలు ఆ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి గ్రామానికి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షుల్ని ఎన్నిక జరపాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూర్చొని మండల నాయకులు ఏం చేయాలంటే అన్ని గ్రామాలలో అన్ని క్యాస్ట్లు వర్కౌట్ అయ్యే విధంగా, ఎందుకంటే ఒక గ్రామంలో ఒక క్యాస్ట్ వస్తే ఇంకో గ్రామంలో ఇంకో క్యాస్ట్ అకామిడేట్ చేసే విధంగా మండలంలో మనం ఒకటే కులము ఒకటే వర్గము అయితే ఏమైందంటే మండలంలో లెక్కలు ఇచ్చినప్పుడు తక్కువ అనిపిస్తుంది. కాబట్టి కరెక్ట్ 8 రోజులలో రేపు ఇలా సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు మీరు షెడ్యూల్ ఇవ్వండి, ఏ గ్రామంలో మీ మీటింగ్లు పెడుతున్నారు అన్నది. కరెక్ట్ ఈరోజు మంగళవారం, కరెక్ట్ నెక్స్ట్ మంగళవారం లోపు ప్రతి గ్రామంలో ఎన్నికలు జరిపి గ్రామాలలో అందరు కూర్చుని యూనానిమస్ అయితే పేరు రాయండి. అందరికి ఇంతమంది కూర్చున్నా మనం ఒక పేపర్ మీద రాసుకొని ఒక పేరు రాసి అక్కడ అనౌన్స్ చేసేది లేదు. మీరు అందరు ఎలక్షన్ చేసుకొని రావాలా. తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతో అధిష్టాన వర్గాన్ని పంపి ఆ తర్వాత దాన్ని ఫైనల్ చేసుకుంటాం. ఎక్కడన్నా 2-3 పోటీ పడితే మీరు ఎవరు రద్దానం కండి, ఎందుకంటే ఎవరు రద్దంటే మీ మీద కక్ష కడతారు. ఎందుకంటే ఈయన అద్దన్నాడు ఆయన అద్దన్నాడు అని ఊళ్ళో కూడా ఎవరు అనవలసిన అవసరం. అప్పుడు ఆ పేరు రాసి పంపించండి. పేరు రాసి తీసుకొచ్చి ఊళ్ళో 4 ఆసక్తి చూపుతున్నారు, అందులో వివిధ యాస్ల వాళ్ళు ఉన్నారు, ఇంటున్నారు. మీరు రాసి పంపిస్తే పెద్దలు ఆయన అధిష్టాన వర్గం వాటిని పరిశీలించి ఎన్నికలను నిర్వహిస్తారు. అయితే ఇందులో ఒక కండిషన్ మాత్రం ఇద్దరు మండల ప్రెసిడెంట్ మండల ముఖ్య నాయకులు అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే 2017 31వ తారీఖు కంటే ముందు నుండి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే గ్రామ శాఖ అధ్యక్షుడికి అర్హులు, మండల శాఖ అధ్యక్షుడికి, జిల్లా శాఖ అధ్యక్షుడికి అర్హులు. అంటే ఆ 2017 డిసెంబర్ 31 తారీఖు క్రైటీరియా ఒక గీత. అంతకుముందు ఉన్నోళ్ళు అప్పటి నుంచి కొనసాగుతున్న వాళ్ళు గ్రామ శాఖ అధ్యక్షుడికి అర్హులు. అయితే మిగతా వాళ్ళు అనుకోవచ్చు మేము వచ్చాం కదా మాకేమని, అట్లా ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళను ఆ గ్రామంలో ఉపాధ్యక్షులు కావచ్చు, జనరల్ సెక్రటరీలు కావచ్చు, మండలంలో ఉపాధ్యక్షులు కావచ్చు, జనరల్ సెక్రటరీలు కావచ్చు, వాళ్ళని తీసుకోవడానికి ఒక అధ్యక్షులను మాత్రం ఖచ్చితంగా గత 8 సంవత్సరాలు ఉన్నోళ్ళను మాత్రమే తీసుకోవాలనేది మల్లికార్జున ఖార్గే గారి యొక్క దేశవ్యాప్తంగా, ఒక మన తెలంగాణలో బోధన నియోజకవర్గంలో కాదు దేశవ్యాప్తంగా ఒక తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారము 2 అధ్యక్షులు కూడా ఎక్కడ కూడా ఇది డివిజన్ కాకూడదు. అలా పక్కపోటీ ఎప్పటి నుంచి ఉన్నారో రాసేలా మళ్ళీ ఎంక్వైరీ వెళ్తారు మీకు అసలు ఖచ్చితంగా మా 3 సంవత్సరాలు దాటిన గ్రామ శాఖ అధ్యక్షులు కూడా మార్చాలా కంపల్సరీ. వాళ్ళను మండలంలో తీసుకోండి. 3 సంవత్సరాలు దాటిన వాళ్ళు గ్రామ శాఖ అధ్యక్షులు వాళ్ళని మండలంలో తీసుకునే కార్యక్రమం చేయాలా. ఇది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం ఇది. ఎక్కడ కూడా చిన్న గడబడి కాకుండా మీరు అందరూ కూర్చొని మీరందరూ మనస్ఫూర్తిగా ఒక్కొక్కరు ఎన్నిక చేసుకొని మీరు పంపించాలా. అది సార్కు మనకు అందరికీ మంచిగా ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడ కూడా డివిజన్ అట్టనే గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు గ్రామంలో కమిటీని కూడా ఎన్నుకోండి మీరు. ఎందుకంటే మళ్ళీ కూర్చుంటే కంటే గ్రామ కమిటీని కూడా ఎన్నుకోండి. ఇదే క్రమంలో అయిపోతుంది. గ్రామ కమిటీలో ఒక 3 ఉపాధ్యక్షులు, ఒక 4 జనరల్ సెక్రటరీలు, ఒక 5-6 సెక్రటరీలతో కమిటీని కూడా ఫైనల్ చేసుకున్నారు. ఫైనల్ చేసుకొని రాసుకొచ్చి మాకు జిల్లా కమిటీకి అప్లై చెప్తే దాన్ని సార్ పర్మిషన్ తోటి ఏవైనా చిన్న మార్పులు చేర్పులు ఉంటే చేసుకొని అధిష్టాన వరకు పంపించి ఆ తర్వాత దాన్ని మనం అప్రూవల్ తీసుకున్న తర్వాత అనౌన్స్ చేయాలి. గ్రామంలో కూర్చుండి ఎన్నుకున్న తర్వాత అక్కడ మీకు అనౌన్స్ చేసే అధికారం లేదు. మళ్ళీ మీరు ఎన్నుకొని కానీ చెప్పడానికి అది ఎన్నిక అయిపోయిందని చెప్పండి తప్ప సెలవులు కప్పుడు పులదనలు కప్పుడు సోషల్ మీడియాలో పెడితే అది కొంచెం క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తలోకి ఇవ్వాల్సి వస్తుంది. అది మొత్తం క్లియర్గా గుర్తుంచుకోరు. మీదికే అనౌన్స్ అయిన తర్వాతనే మీరు అప్పుడు గ్రామాధ్యక్షులు అవుతారు. ముందే అప్పటి వరకు ఇప్పుడు కొనసాగుతున్న గ్రామాధ్యక్షులే కొనసాగుతారు. మీరు ఇప్పుడు ఎన్నిక జరిపి పంపిస్తారు. కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుంచుకొని ఈ పద్ధతిలో దయచేసి 8 రోజులు దాటదు. మొబైల్
నువ్వు ఆఖరి రోజు వరకు కాపకు జర ఒకరోజు ముందు అయితే ఖచ్చితంగా అయిపోవాలి. మీరు ఇద్దరు కూడా రోజు 5-6 మండలం గ్రామాలు పెట్టుకుంటాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మీరు మండల అధ్యక్షులు ఇద్దరు ముఖ్య నాయకులు ఎవరైతే మండల స్థాయి నాయకుల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళాలి. పార్టీ రాష్ట్రంలో అధికారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రావడం వల్ల ప్రభుత్వం ఏర్పడడం, ఒక దిక్కు ప్రభుత్వం, ఒక దిక్కు మహేష్ కుమార్ గౌడ్ గారు మనవాడు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఇది మన అదృష్టంగా భావిస్తూ మన ప్రియతమ నాయకులు ఇచ్చినటువంటి ఈ జిల్లాలో ఏ కార్యక్రమాలైనా అభివృద్ధి కొరకు కానీ, ఇటు పార్టీ నిర్మాణం కొరకు కానీ, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి కానీ మన అందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తించి రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా దిక్సూచిగా ఈ నియోజకవర్గం, బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు, ఒక మున్సిపాలిటీతో పాటు అన్ని స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మీ అందరి సహాయం సహకారంతో పాటు శక్తి వంచన లేకుండా క్రమశిక్షణగా పనిచేయడానికే ఈరోజు బల్మూరు వెంకట్ గారు ఇక్కడికి వచ్చారు. దానికి సూచనగా మనకి ఇప్పుడే ఆయన బోధనలో కానీ ఎడపల్లిలో కానీ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడుగా ఈ రాష్ట్రంలోనే చాలా పెద్దలు ఉన్నటువంటి కొంతమందిలో ఒక్కడిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి నియోజకవర్గానికి నేను రావడం, వాళ్ళందరినీ సమన్వయపరిచి రేపటి ఎన్నికలకు వాళ్ళందరినీ ఉత్సాహపరచడానికి, పార్టీ నిర్మాణం చేయడానికి ఇక్కడికి రావడం మా అందరి అదృష్టంగా భావిస్తూ, బల్మూరు వెంకట్ గారు ఏదైతే కార్యక్రమం తీసుకొని వచ్చాడో మనం అందరం పెద్దల సుదర్శన్ రెడ్డి నాయకత్వాన బోధన్ నియోజకవర్గమే ఒక్కటి కాదు, ఈ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో కలిసికట్టుగా పార్టీ నిర్మాణంలో మన వంతు బాధ్యతగా కృషి చేద్దామని చెప్తూ, నా బాధ్యతగా కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి 2 మాటలు చెప్తూ, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ మరవకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల ఈ మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాయువులను మనకు పెంచుకునే అవకాశం కల్పించింది. అందులో చాలామందిని గతంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయినా రాబోయే రోజుల్లో నవిపేట మండలం, రెంజల్ మండలంలో 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవడానికి అందరం కలిసికట్టుగా పెద్దల నాయకత్వాన పనిచేద్దామని, ఏదైనా మనకు చిన్న చిన్న విషయాల్లో ప్రపంచాలుంటే కూర్చుండి మాట్లాడుకొని ఆ సమస్య తీర్చుకోవడానికి పెద్దలు మనకు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం పనిచేద్దామనేటువంటి మాట తెలియజేస్తూ, మరి ఒకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా బల్మూరు వెంకట్ గారికి మీ తరఫున, నా తరఫున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ, వీరికి స్వాగతం తెలియజేస్తూ, పెద్దల ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ పార్టీని నిర్మించాలన్న ఒక ఉద్దేశంతో ఇంతకుముందే డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాము, దేని గురించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాము, ఈ కార్యక్రమాన్ని ఏదైతే స్టార్ట్ చేసింది ఎవరు, ఖర్గే గారి యొక్క అధ్యక్షతన, వారి యొక్క సూచనల మేరకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా చేపడుతున్నాము, ఎవరెవరు అధ్యక్ష పదవులలో ఏ సంవత్సరంలో పార్టీలో ఉన్నవారు ఉండాలి, ఏ రకంగా మండల పార్టీ అధ్యక్షులు పనిచేయాలి, వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, అసలు ఇదంతా కాంగ్రెస్ పార్టీ దేనికోసం చేస్తుంది, ఈ విధానాలు దేనికోసం చేస్తుందనే దానిపైన ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఏదైతే సంబంధించి పార్టీ యొక్క అధ్యక్ష పదవులలో సుదీర్ఘంగా పార్టీలో ఉన్నవారు, ఏదైతే పార్టీ భావజాలాలతో ఉన్నవారిని అధ్యక్ష పదవులలో కూర్చోబెడితే వారు మరికొంతమంది కొత్త రక్తాన్ని, ఆ భావాలున్న వ్యక్తుల్ని పార్టీలో చేరుస్తారనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు ఎవరైతే తర్వాత వచ్చిన వ్యక్తులకి పార్టీలో వచ్చి పార్టీ విధి విధానాలు నేర్చుకునేంత వరకు పార్టీ కార్యవర్గ సభ్యులుగా వారు కొనసాగి, తర్వాత విధి విధానాలు నేర్చుకున్న తర్వాత తప్పనిసరిగా వారికి కూడా అధ్యక్ష పదవులలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ ఎవరన్నా వారి యొక్క సమయం 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఆ స్థానంకి వెళ్ళి ఇంకో స్థానానికి ప్రమోట్ అయ్యి ఆ స్థానంలో మరికొంతమందికి అవకాశం ఇవ్వాలి. దానితో పాటు ఈరోజు నిజంగా సంస్థాగతంగా పార్టీని నిర్మించాలంటే ఒక క్రియాశీలకమైన నిర్ణయం మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీని నిర్మించాలి, ముందుకు నడపాలంటే సీనియర్ల అనుభవం అవసరము, దానితో పాటు యువకుల ఒక ఉత్సాహం అవసరం. సీనియర్ల అనుభవం, యువకుల ఉత్సాహం, ఈ రెండింటి కలయికతోనే సంస్థాగతంగా
పార్టీని మనం బలపరచగలుగుతాము. రానున్న రోజుల్లో పార్టీని కూడా ఇంకా పెద్ద ఎత్తున స్ట్రెంథన్ చేసి కొత్త రక్తాన్ని కూడా పార్టీలో మనం చేర్చుకోగలుగుతాం. దానివలన ఏదైతే ఈరోజు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నా అది బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే కొత్త రక్తాన్ని కూడా మన పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఏదైతే మండల శాఖ అధ్యక్షులు ఏదైతే ఈ వారం రోజుల వ్యవధిలో మీరు వెళ్ళి పనిచేసినప్పుడు ఎవరినన్నా తీసుకొని మనము సరే ఆ వ్యక్తి అక్కడ నాయకునిగా ఉన్నాడు ఆ గ్రామంలో, ఆ వ్యక్తి మన దగ్గరకు వస్తే నాయకుడు అవుతాడు అనడం కంటే ఏదైతే సాధారణమైన ఉన్న ఒక యువకునికి ఒక్కసారి తీసుకొని ఒక పదవి ఇస్తే ఆ యువకుని మనమే నాయకునిగా తీర్చిదిద్దితే సత్యంత వరకు ఆ యువకుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉంటాడు. ఈరోజు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ విధి విధానాన్ని నమ్మి ఒక సాధారణమైన సామాన్యమైన కార్యకర్త స్థాయికి వెళ్ళి 10 సంవత్సరాలు నిక్కచ్చుగా ఏదైతే ఒక్క మాట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా పార్టీ విధి విధానాల్లో పనిచేస్తే కష్టపడ్డ నాకు గుర్తించి 31 సంవత్సరాలకి పార్టీ నాకు శాసన మండలి సభ్యులుగా భారతదేశంలోనే అతి చిన్న వయసు వ్యక్తికి పెట్టే నాకు అవకాశం కల్పించింది. పార్టీ కూడా ఏదైతే నాతో పాటు యువకులను నాకు అవకాశం కల్పించారు, అదే సమయంలో సీనియర్గా అనుభవం ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అంటే పార్టీ విధానం ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా పార్టీ చెప్పారు. ఇదంతా కూడా దేనికోసం పార్టీ చేస్తుందంటే అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్త కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను విన్నా ఏదైతే, కానీ కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు. పేదోని కడుపు నింపాలనే ఒక విధానం కాంగ్రెస్ పార్టీ విధానం. కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎవరైతే అసలైన నిజం దిక్కాల్సి పేదవాడు ఉంటే తప్పనిసరిగా పేదవానికి లబ్ధి చేకూర్చాలని చెప్పని 6 నిమిషాలు 24 గంటలు ఎట్లయితే సుదర్శన్ రెడ్డి గారు ఈ మీ నియోజకవర్గంలో కష్టపడుతుందో రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పేదలకు అందించాలని చెప్పి వారు తాపత్రయపడుతుంది. సో ఇవన్నీ కావాలంటే ఏదైతే కింది స్థాయికి మనం చేసే పనులు చేరాలంటే సంస్థాగతంగా మన పార్టీని మనం నిర్మించుకోవాలి, మన పార్టీని మనం బలపరచుకోవాలి. ఆ రకంగా మనం బలపరచుకోకపోతే రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అండ్ ఎవరికన్నా ఇంకా ఇద్దరు ఎవరన్నా లేదు నేను ఇంకా సీనియర్ని, నాకు ఇంకేదైనా పదవి కావాలి, నేను ఎక్కువ రోజులు పనిచేసిన నాకు సముచిత స్థానం ఏదైతే కలగలేదని చెప్పి భావించిన తప్పనిసరిగా మీకు ఏది కావాలి డిసిసి అధ్యక్షుని ఆఫీస్లో మీరు లెటర్ ఏదైతే జిల్లా కార్యవర్గంలో కానీ మండల కార్యవర్గంలో ఎవరైనా సీనియర్ ఆఫీస్ పేరెంట్స్ ఉన్నా తప్పనిసరిగా మీ ఏదైతే మీ ఒక లిస్టుని మీ పేపర్ని మీ అర్జీని మీరు పెట్టుకుంటే ఏ రకంగా ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి పార్టీ నన్ను నాయకులుగా చేసి అదేవిధంగా పార్టీ నాకు చెప్పింది కూడా ఒకటే, నిజామాబాద్ జిల్లా పరిధికి వెళ్ళి ఆడ గ్రామ స్థాయికి వెళ్ళి నీ లెక్క కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే విధంగా నువ్వు పేర్లు ప్రతిపాదించాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అండ్ దానికంటే అతి ముఖ్యంగా మీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఏదైతే సీనియర్గా ఉన్నారంటే సుదర్శన్ రెడ్డి గారి కంటే సీనియర్ ఎవరు లేరు. ఏదైతే తప్పనిసరిగా వారు ఆ పేర్లు కూడా ఆ రకంగానే ఎలిజిబుల్ ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి ఆ పేర్లు వారు ప్రతిపాదిస్తారని చెప్పి భావిస్తూ యువకులను కూడా ప్రోత్సహిస్తారని చెప్పి భావిస్తూ తప్పనిసరిగా మీకు ఇతర ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఏదైతే మీ మధ్యలో ఒక నాయకునిగా కాకుండా ఒక శాసన మండలి సభ్యునిగా కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ కుటుంబ సభ్యునిగా ఏదైతే నిష్పక్షపాతంగా అర్హులకి పదవులు ఇప్పించే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 2 మండల పార్టీ అధ్యక్షులకి, బ్లాక్ అధ్యక్షులకి, నాతో పాటు విచ్చేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మోహనన్న గారికి, తయారు బైకి ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వెంకటి పిల్లలు నా పిల్లలు ఎవరి పిల్లలు మనం పిల్లలు ఎందుకు చెప్తున్నా, బయట పోతే 50,000 అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీరందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా మన ప్రొఫెసర్లు కూడా ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టించున్నారు. ఎప్పుడైనా పెట్టిందా? మనం పెట్టినామా? దాన్ని ఎందుకు చేస్తున్నాం? మన పిల్లలకు బయట పోకుండా మంచిగా చదివించుకోవడానికి. ఇన్ని చేసినా కూడా అనుకుంటే పోతున్నారు. బల్మూరు ఎక్కడికి ఎందుకు కాదు, నా కాదు అంతేనా?
కాబట్టి యూనిట్గా ఉండండి, బాగా చేసుకోండి. ఒకడు ఆ పార్టీ అంటాడు, ఒక ఈ పార్టీ అంటాడు, ఎమ్మెల్యే లేదు నడుపుతారు. కాబట్టి తప్పనిసరిగా నేను ఉద్యోగం చూస్తే అన్ని గుర్తుపడతాను. ఎవరు వచ్చిండు ఎవరు పోయిండు మీ జాతర లేదని చెప్తాను. ఆ భక్తులు చేతి చూస్తాడు కానీ చేతి చూసాడు మీ మొబైల్ చూసే చెప్తాడు. ఎవరు ఏంటని చెప్తానా లేదా? చేతులు లేకుండా చెప్తాను. మరి బిడ్డ మాత్రం చెప్తాను.